ఈ ప్రభుత్వం మీద ఇందులో ఉన్నటువంటి కొంతమంది మంత్రుల మీదలో లేకపోతే రేవంత్ రెడ్డి మీద తెలియదు కానీ బట్ ఎమ్మెల్యేలు చాలామంది రహస్య మీటింగ్లు పెట్టుకుంటున్నారు. అసలు ఏంటిది ఇది అంటే తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి అసలు? ఇప్పుడు మీరే అంటున్నారు రహస్య మీటింగ్ పెట్టుకుంటున్నారు. ప్రజా జీవితంలో ఉన్న ప్రజాప్రతినిధులు రహస్య జీవితం గడుపుతున్నారు, రహస్య మీటింగ్లు పెట్టుకుంటున్నారు అంటే దాని మీద కొంచెం కాలాయ. ఇప్పుడు పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా పార్లమెంట్ లో మాట్లాడాలి, అసెంబ్లీలో మాట్లాడాలి, లేకపోతే మీడియా ముందు మాట్లాడాలి. రహస్యంగా కలుస్తున్నారంటే వాళ్ళకేదో రహస్య ఎజెండా ఉన్నట్టే అర్థమవుతుంది. మరి ఆ రహస్య మీటింగ్ అనేది నిజమైతే త్వరలో ప్రమాద గంటికలు ఉన్నాయని తెలుస్తుంది. కాంగ్రెస్ అంటేనే గ్రూపులు తగాదాలు, కాంగ్రెస్ అంటేనే కమిటీ, వేరే వాళ్ళ మీద కూడా కాదు, సొంత పార్టీ మీదనే సొంత నాయకుల మీదనే ఎందుకు ఓపెన్ గా చెప్తున్నారు కదా. ఇప్పుడు మా జిల్లాకు చెందిన ఒక మంత్రి భార్య 10 to 12% కమిషన్ ఇస్తే తప్ప ఫైల్ కదలదని చెప్తున్నారు ఓపెన్ గా. నాకు ఇప్పుడు వాకింగ్ వెళ్తాను నేను పార్క్ లో వాకింగ్ వెళ్తే చాలా మంది నాకు బిల్స్ రాని కాంట్రాక్టర్లు, అన్న మీ జిల్లా మంత్రి గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు 6% ఉండే ఇప్పుడు 10%, 12% అయిపోయింది కమిషన్ అని అంటున్నారు ఈ మధ్య బాగా ఓపెన్ గా. ఇప్పుడు ఆ ఆరోపణలు వస్తున్నాయి అంటే ఒక్కసారి రావు కదా. ఎమ్మెల్యేలకే పనులు చేయకపోతే మరి మంత్రుల నుండి గడిపీకడానికి ఎమ్మెల్యేలకు అసంతృప్తి ఉంటే అది అసంతృప్తి పెరిగిపోతే ప్రభుత్వాలు చెప్తున్నారు. 60 మందిలో 20 మంది అడ్డుపోతే కేసీఆర్ దగ్గర ఆల్రెడీ 39 ఉన్నారు, 20 అడ్డుపోతే నెంబర్ గేమే కదా. కాబట్టి మంత్రులు బాధ్యతగా ఉండాలి. ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలో అసంతృప్తి లేకుండా చూసుకోవాలి. ఇవాళ వాళ్ళు రహస్యంగా మీటింగ్లు పెట్టుకొని ఎక్కడో దాక్కొని మీటింగ్ పెట్టుకున్నారంటే ఇక్కడ ఇంటర్నల్ డెమోక్రసీ లేనట్టే. పార్టీ అధ్యక్షుడికో ముఖ్యమంత్రికో లేదా చెప్పాల్సింది వాళ్ళు సీక్రెట్ గా మీటింగ్లు పెట్టుకొని దావతులు చేసుకొని అంటే ఈ వ్యతిరేకత అంతా ముఖ్యమంత్రి మీద కాదు, మంత్రి మీద అనేది మనం ఎవరి మీద అయినా ముఖ్యమంత్రి కదా బాధ్యత. ముఖ్యమంత్రి అంటే కెప్టెన్ కదా, టీం కెప్టెన్ కదా. టీమ్ లో ఎవరు అసంతృప్తిగా ఉన్నా టీం ఇబ్బంది అవుతుంది. అల్టిమేట్ గా ప్రజాస్వామ్యం కదా ఇది. రేవంత్ రెడ్డి సొంత బిజినెస్ లేదా మంత్రుల సొంత వ్యాపారం కాదు కదా. మనం ఓట్లేసి 5 సంవత్సరాలు మీరు మీ కాంట్రాక్ట్ల కోసమో లేకపోతే కమిషన్ల కోసమో కక్కుర్తి పడితే కేసీఆర్ 10 ఏళ్లలో పట్టిన వ్యతిరేకత మీకు జస్ట్ 1 year లోనే వస్తుంది కదా. వచ్చింది ఆల్రెడీ. మరి దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు బీటలు వాడుతున్నట్టే కదా. జస్ట్ డెఫినెట్లీ అంటే అంత ఇప్పుడు బయట కొట్లాటలు వేరు, అంతఃపురంలో కొట్లాటలు, రహస్య సమావేశాలు ఎప్పటికైనా రాజుకి డేంజరే. అంటే ఎప్పుడు ముందు పోటు ముందు పోటు వెన్నుపోటు, ఇప్పుడు పక్క పోటు ఉంటది. పక్కపోట్లు కూడా పక్కనే ఉంటారు, పక్కనే పడుస్తారు. కాబట్టి జాగ్రత్త రేవంత్ అన్న, నువ్వు కాంగ్రెస్ లో జూనియర్వి. ఆడ ఇప్పటికే నిన్నగాక మొన్న వచ్చి తెలుగుదేశం నుంచి వచ్చినోడు పచ్చ చొక్కా నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అని సీనియర్లు అందరికి ఇక్కడ ఉంది. కానీ బయటకి ఏంటంటే చెప్పుకోవట్లేదు, గుమ్మలంగా ఉంటున్నారు కానీ జాగ్రత్తగా ఉండాలి. లోపల మాత్రం అందరికి అదే ఉంది. అంటే జనరల్ గా వెన్నుపోట్లు ఉంటాయి. ఇప్పుడు 4 వైపులు 4 పోట్లు నిజంగానే పాపం అష్టదిగ్బంధనమే. ఏ వైపు నుంచి ఇంకా ఈశాన్యము, నైరుతి, వాయువ్యం అయితే 8 రకాల పోట్లు వస్తాయి. కాబట్టి రేవంత్ అన్న చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యాడు. 14 నెలల్లోనే ఇంకా 4 సంవత్సరాలు ఉంది. కాబట్టి ఈ పక్క పోటు వెన్నుపోటు రాకుండా ప్రజల కోసం పనిచేస్తే ఏ పోటు వచ్చినా తప్పించుకోవచ్చు. ప్రజలను దూరం పెట్టి నువ్వు ప్రజాపాలన పేరుతో నువ్వు ఫ్యూడల్ పాలన తీసుకొస్తే ప్రజలు, ఇప్పుడు గతంలో నాదెండ్ల భాస్కర్ రావు అన్యాయం చేసినప్పుడు ఎన్టీఆర్ గారికి అందరు ప్రజలు బీరాజం పడ్డారు. రేపు పొద్దున ఈ పక్క పోటు వెన్నుపోటు వల్ల నీకేమైనా అన్యాయం జరిగితే ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి నీ వైపు ఉండాలంటే నువ్వు ప్రజలకి రోజు కలువు. నువ్వు కూడా పోయి ఆ కేసీఆర్ లాగా ఎక్కడో ఉంటే. కానీ ఇక్కడ ప్రభుత్వం కూడా ఎంతసేపు అంటే ఈ రకంగా ఆలోచిస్తున్నది, కానీ వీళ్ళు చెప్పుకుంటూ కూడా ఫెయిల్ అవుతున్నారు అనేది మాట బాగా వినపడుతుంది. రైతులు చచ్చిపోతున్నారు కదా ఇట్లన్నా. రైతుల విషయంలో ఏంటి అసలు ఈ ప్రభుత్వం ఏం చేద్దాం? ఎద్దేడ్చిన వ్యవసాయము, రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పటికీ బాగుపడదు అని చెప్పి కేసీఆర్ ని తిట్టి ఒక రైతు బిడ్డగా వచ్చినా అని చెప్తున్నాడు. పాలమూరు రైతు బిడ్డగా, ఒక మామూలు రైతు కుటుంబంలో వచ్చి వచ్చినా అని చెప్పిన. నీ ఫస్ట్ ప్రయారిటీ దావోస్ పర్యటనలా, కొరియా పర్యటనలా, నీ మంత్రులయ్యి చైనా పర్యటనలా, ప్రపంచ పర్యటనలా రైతులకు ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ రైతులే ఉండాలి కదా. మరి రైతుల కష్టాలు తీర్చడానికి నువ్వు రైతులు చచ్చిపోతున్నారంటే కష్టపడితే ఎవడైనా ప్రాణం తీసుకోవాలి, ఆత్మహత్యలు చేసుకోవాలి కదా. దాదాపు 400 మందికి పైగా రైతులు ఈ 14 నెలల్లో చచ్చిపోయారు. అవును, కేటీఆర్ గారు మాట్లాడిండు. 420 హామీలు ఇస్తారని చూసి 420 మంది చచ్చిపోయారు. ఇప్పటికైనా రేవంత్ అన్న మనం మాట్లాడేదానికి చేసేదానికి పొంతన ఉండాలి. ఒకవేళ నిజంగానే ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంటే అది ప్రజలకు తెలియజేసి నువ్వు 2 లక్షల రూపాయలు ఒకేసారి రైతు రుణమాఫీ చేసే బదులు దశల వారు వేసుకోవచ్చు కదా. 50,000 లక్షల రూపాయలు ముందు అయితే రైతు బంధు ఇవ్వాలి. అసలు చేసి కంప్లీట్ అయిపోతుండే ఇప్పటికల్లా. దానివల్ల ఏమైందంటే చేసిన దానికి కూడా పని దాదాపు 29,000 కోట్ల రూపాయలు వేసిరు అంటున్నారు రైతు రుణమాఫీ కింద. నీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఉన్న డబ్బులని ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? చచ్చిపోయి ఆత్మహత్య చేసుకునే రైతుకు ఫస్ట్ ప్రయారిటీయా, లేకపోతే 10 ఎకరాలు 20 ఎకరాలు రైతు తీసుకున్న రుణం
రుణం అంటేనే అప్పు మాఫీ చేయడమే రాజ్యాంగానికి విరుద్ధం. నీ ఓట్ల కోసం చేసినావు. అది కూడా ఎవడు చివరి ఆత్మహత్యకు దగ్గర ఉన్న రైతును కాపాడాలి కదా. ఇలా 400 మంది 20 మంది రైతులు చచ్చిపోయారంటే ఆ రైతు ఇళ్లలో ఏడుపు, కంటి తుడుపు, కంటెమ్మటి కన్నీరు నీకు మంచిది కాదు కదా. ఇప్పుడు రైతులు నీకు ఆశీస్సులు ఇవ్వాలి, ఆశీర్వాదాలు ఇవ్వాలి, బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. కానీ రైతులు దుమ్మెత్తి పోస్తే ఏ ప్రభుత్వం కూడా ఎక్కువ రోజులు ఉండదు. ఇప్పటికైనా ఇంకా రైతులు ఆత్మహత్యలు జరగకుండా చూడాలి. ఫస్ట్ ప్రయారిటీ రైతులు ఉండాలి, ఫస్ట్ ప్రయారిటీ పేదోళ్ళు ఉండాలి. రైతే లేకపోతే ఇంకేమో వాళ్ళకి నిజంగానే పాపం కనీసం వాళ్ళకి ఇస్తానన్న హామీలలో వాళ్ళు కనీసం మొన్న ప్రకటించినట్టుగా 4 హామీలలో ఆ రైతులకి 6,000 రూపాయలు. ఇప్పుడు ఏమంటున్నారు, డబ్బులు లేవు మేము హామీలు ఇచ్చినామంటున్నారు. మరి పీకడానికి ఇచ్చారా? ఎందుకు ఇచ్చారు? అదే కదా. మరి ప్రభుత్వం అంటే ప్రతిపక్షము అధికార పక్షం రెండు కలిస్తేనే ప్రభుత్వం. మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, అప్పుడు మీకు వాస్తవ పరిస్థితులు తెలుసు కదా. మీ పార్టీ నాయకులంతా సీనియర్ మంత్రులు పనిచేస్తున్నారు అంటే అప్పుడు దొంగ హామీలు ఇచ్చారా? అంతే కదా. ఇప్పుడు కొత్తగా ఎన్నికల్లో వచ్చిన వాళ్ళు కాదు కదా. కాంగ్రెస్ పార్టీకి 70 సంవత్సరాల చరిత్ర ఉంది, 130 సంవత్సరాల చరిత్ర ఉంది, 75 ఏళ్ళు పాలించారు కదా. మరి మీకు తెలుసు కదా తెలంగాణ ఆర్థిక పరిస్థితి, కేసీఆర్ ఏం చేస్తున్నాడు, అప్పులు అయినాయి, మనం ఇస్తే హామీలు ఇస్తే ఏమవుతుందని. ఇప్పుడు చెప్తున్నారు ఏంటి, మీ ఎమ్మెల్యేలకి డబ్బులు లేవని. అంటే మీరు చెప్పేది ఏంటంటే ఏ రోడ్డు కాడ ఆ పాట, అంతే. ఓడ దాటేదాకా మళ్ళా ఓడ దాటినాక బోడ మళ్ళా. కేసీఆర్ అట్లే చేసిండు, మీరు అట్లే చేస్తున్నారు. మీకు వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదనే కదా. ఇంకా ఇప్పుడు ఏమైందంటే జనంలో కేసీఆర్ పాలనే బాగుందని వాళ్ళు పెట్టుకున్న సర్వేలో అసలు మరీ దారుణం. మొన్న సర్వే కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న సర్వేలో తెలివిగా ఫామ్ హౌస్ పాలన బాగుందా, ప్రజాపాలన బాగుందా అంటే క్వశ్చన్ లోనే ఫామ్ హౌస్ పాలన అంటే జనం ఎట్లాగో వ్యతిరేకంగా ఉంటారని చెప్పి పెడితే 70% మంది 65% మంది ఫామ్ హౌస్ పాలనే బాగుంది అన్నారు. అసలు మైండ్ బ్లాక్. నాకు కూడా దిమ్మ తిరిగిపోయింది. అరే మేము ఇన్ని రోజులు కేసీఆర్ ని వ్యతిరేకిస్తే కేసీఆర్ నియంతృత్వ పాలన చేస్తున్నామని చెప్తే మాకు మైండ్ బ్లాక్. ఫామ్ హౌస్ పాలనే బాగుంది అంటే మరి ప్రజాపాలన లేదు, ఉట్టిదే. ఇది ఫ్యూడల్ పాలన. అంటే ఇప్పుడు నిజంగా దీన్ని బట్టి మనం ఆధారం చేసుకోవచ్చు అన్న రేపొద్దున రాజకీయ పరిణామాలు ఏ విధంగా. అంతే కదా. అన్న రేవంత్ అన్న ప్రజలు తూతూ రేవంత్ అంటారు. మొన్నటి దాకా అన్న రేవంత్ అన్న, ఆయన కూడా ఏమన్నాడు, అన్న అంటే నేను ఉన్నా అన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కలవడం అంత ఈజీ కాదు. రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరకు పోవాలి, 2 కిలోమీటర్లు నడిచిపోవాలి, చుట్టూ పోలీసు వలయం అయిపోయింది. ఆయన ఏమో గడి దొరగట్టుకున్నాడు, ఈడేమో మొత్తం బంధించుకున్నాడు సొంత హౌస్ లో. మరి ఇప్పుడు అన్న రేవంత్ అన్న లాగా పాలన ఉండాలి కానీ తూ రేవంత్ అనే లాగా ఉండొద్దని నా కోరిక. రాజశేఖర్ రెడ్డి ఏ విధంగా అయితే ప్రజలు కలిసాడో ఆ విధంగా నేను కూడా కలుస్తా అని చెప్పి మాటలు చెప్పిన రేవంత్ గారు ఈరోజు ప్రజలు ఎవరైనా కలిసిన ఇప్పటికైనా 4 సంవత్సరాల సమయం ఉంది, చిన్న వయసు ఉంది కాబట్టి లక్కీగా నువ్వు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినావు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి రేవంత్ రెడ్డి గారు పడిన కష్టం కన్నా కేసీఆర్ గారు చేసిన తప్పుల వల్ల అయింది. ఆయన వాళ్ళ మీద ఎలిగేషన్ చేయబట్టేయండి అనేది. రేవంత్ రెడ్డి గారి యొక్క పాజిటివ్ బలం 10% అయితే కేసీఆర్ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీతో అయింది. ఇలా కాంగ్రెస్ నాయకులు అది మర్చిపోతున్నారు. వీళ్ళు ఇప్పుడు మళ్ళా ఎలక్షన్లు వస్తే చాలా మందికి డిపాజిట్ కూడా పరిస్థితి ఉంది ఊర్లలో. అంటే వాళ్ళు సవాల్ చేస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు, ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా ఎవరు గెలుస్తారో చూద్దామని. అంటే ఇప్పటికిప్పుడే నేను అంత వ్యతిరేకత వచ్చింది అనుకోను. కాకపోతే జనంలో నాడి మాత్రం కరెంటు పోగానే కేసీఆర్ పాలన బాగుంది అంటున్నారు. రైతు బంధు రాకపోతే కేసీఆర్ పాలన బాగుంది అంటున్నారు. సంక్షేమ పథకాలు రాకపోతే కేసీఆర్ పాలన బాగుంది. రేవంత్ రెడ్డి గారి 14 నెలల్లో చేసిన గొప్ప పని ఏంటంటే ప్రజలతో తిరస్కారానికి గురై ఫామ్ హౌస్ లో పడుకున్న కేసీఆర్ ని అది బంగారు పల్లెల్లో తీసుకుపోయి అధికారం ఇచ్చేటట్టు. ఎంత గొప్ప కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు. ప్రజలు చీచి వద్దు తూతు అని చెప్పి కొన్ని రోజులు అయితే వీళ్ళు ఏదైనా కొంచెం మంచి పథకాలు చేసి ఇచ్చేస్తే కొన్ని రోజులు అయితే కేసీఆర్ గారిని మర్చిపోయేవాళ్ళేమో. కానీ ఇప్పుడు కేసీఆర్ ముఖం లేక ఫామ్ హౌస్ లో పడుకున్నాడు. ప్రజలు నన్ను తిరస్కరించారు, నేను హాయిగా ఉంటా అని రెస్ట్ తీసుకుంటే రేవంత్ రెడ్డి చేసే తప్పుల వల్ల ఈ అనవసరమైన లూజ్ టంగ్ వాగుడు వల్ల కేసీఆర్ దేవుడు అనే దగ్గరకు వచ్చింది పరిస్థితి. ఇంకా అది పెరిగింది అనుకో ఇంకా ఎవరు కాపాడలేదు. ఇప్పటికే 50% జనాల్లో ఒక నెరేటివ్ బిల్డ్ అయింది. పాలిటిక్స్ ఎప్పుడు కూడా నెరేటివ్ బట్టి ఉంటాయి. ఆ నెరేటివ్ పర్సెప్షన్ పెరుగుతూ పోతుంది అనుకో నీ పతారా తగ్గుతుంది. నీ పార్టీ చేసిన సర్వేలోనే ప్రజాపాలన బాగలేదు, ఫామ్ హౌస్ పాలన బాగుంది అన్నారంటే ఇంతకన్నా ఇజ్జత్ ఏముంటది. పైగా అది కూడా కాంగ్రెస్ పార్టీ అధికార ట్విట్టర్ లో, మరి అఫీషియల్ ట్విట్టర్. అంతకన్నా సెల్ఫ్ గోల్ ఎవడు 6 కొట్టబోయి డక్అవుట్ అయినట్టుంది పరిస్థితి. అంతే. రేవంత్ రెడ్డి ఏ 6 కొడతాడో 4 కొడతాడో అంటే ఆయన బ్యాట్ తీసి వికెట్లో కొట్టేసిండు. ఇప్పుడు సెల్ఫ్ గోల్ కదా. ఎవడన్నా రాజకీయాల్లో చేసుకుంటారా? చేసుకోరు. మరి వీళ్ళకి గైడెన్స్ ఎవరు ఇస్తున్నారు మనకు. డక్అవుట్ అయినా ఓకే, ఈయన అదేమంటారు వికెట్లు బ్యాట్ కి తగిలించుకోవడం సెల్ఫ్ అవుట్. అంతే కదా క్రికెట్ లో. మరి అంతే కదా. ఇలా 70% మంది ప్రజలు కేసీఆర్ పాలన బాగుంది అంటే మరి నీ ఇద్దరు ఎక్కడ పోయింది? హుస్సేన్ సాగర్ లో పోయిందా, హైదరాబాద్ లో పోయిందా? ఇన్నాళ్ళు మీరు ఖర్చు పెట్టిన డబ్బులని ఏమైపోయింది జనాలకి కాస్త పెట్టారు కదా పాపం. మనస వాచా కర్మన ప్రజల కోసం పనిచేస్తే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. స్పీచ్లు ఇచ్చేటప్పుడు దంచుకొట్టి స్పీచ్లు అయిపోయినాక మనం స్పీచ్లు అప్పుడు స్టేజ్ మీద మాత్రం ప్రజాప్రతినిధులు, వీళ్ళు స్పీచ్లు అయిపోయినాక ప్రైవేట్ జీవితం అంతా దొరల జీవితము ఫ్యూడల్ జీవితం నడుపుతామంటే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తూనే ఉంటారు. సరైన సమయం వచ్చినప్పుడు సరైన గోలు వేస్తారు.
అన్నప్పుడు నాకు తెలిసి 10 మంది ఎమ్మెల్యేలది అనర్హత వేడి పడ్డది కదా. ఇప్పుడు మరి ఏంటంటే ఇది ఇంకా అంటే కోర్టులో ఉంది, ఇంకా ఆయన స్పీకర్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి త్వరలో తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. ఒక పాయింట్ అయితే ముఖ్యంగా కేసీఆర్ గారు ఎవరైతే కేసీఆర్ గారిని కాదనుకుని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారో వాళ్ళ పరిస్థితి ఇప్పుడు చాలా దయనీయంగా ఉంది. అటు ఉండలేక ఇటు రాలేక, ఇటు వస్తే వీళ్ళు తీసుకుని ఇప్పుడు ఉన్నటువంటి క్యాడర్ కూడా ఏమంటుందంటే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవడానికి ఏం లేదు, వాళ్ళ అవసరమైతే వాళ్ళు ఉప ఎన్నిక పెట్టాలా, మనం కొత్త క్యాండిడేట్లు పెట్టాలి, వీళ్ళు కూడా కొత్త క్యాండిడేట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా ఒకవేళ వీళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు కూడా క్యాండిడేట్గా పెట్టే పరిస్థితి కాకుండా కొత్త క్యాండిడేట్లు పెట్టే పరిస్థితి ఉందని అంటున్నారు. ఈ విచిత్రమైన సంఘటన ఎలా ఉంటుంది? రాజ్యాంగం ప్రకారము ఒక పార్టీ సింబల్ మీద గెలిచి ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచిన వ్యక్తి ఆ పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలో జాయిన్ కావాలి. నువ్వు ఒక పార్టీ సింబల్ మీద గెలిచి ఇంకో పార్టీలో జంప్ అవుతున్నావు అంటే నువ్వు పొలిటికల్ ప్రాస్టిట్యూట్ అని అర్థమవుతుంది. ఇలాంటి పొలిటికల్ ప్రాస్టిట్యూట్ల గురించే చాలా చట్టాలు వచ్చినాయి. ఇప్పుడు గతంలో స్పీకర్ విచక్షణ అధికారం అనేటోళ్ళు. స్పీకర్ విచక్షణ అధికారం అంటే ఇప్పుడు 2014లో గెలిచినోడు 2019 దాకా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ టికెట్ మీద ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు చేయలేదా? ఇప్పుడు కాంగ్రెస్ అంటేనే ఆయారం గాయారం అంటారు. అలాంటిది ఇట్లాంటి దేశవ్యాప్తంగా ఇలాంటి కేసులు పెరుగుతున్నాయని సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే స్పీకర్ కాల పరిమితి 3 నెలలు మాత్రమే. 3 నెలల నుంచి 6 నెలల లోపే. నువ్వు ఈ 3 నెలల నుంచి 6 నెలల లోపు వాళ్ళని డిస్మిస్ చేస్తావా? నీ చేస్తావు. ఇది ఉంది కదా పార్టీ ఫిరాయింపుల చట్టం కింద. ఒక పార్టీ బీఫామ్ మీద ఒక పార్టీ సింబల్ మీద గెలిచిన వ్యక్తి ఆ పార్టీకి రాజీనామా చేసి పోటీ చేయాలి తప్ప ఇంకో పార్టీలోకి పోతే డిస్క్వాలిఫై అయిపోతుంది. దానికి స్పీకర్ ఫైనల్ కాబట్టి స్పీకర్ ఎన్ని రోజులు పెట్టుకోవాలి? స్పీకర్ ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో సంవత్సరాలు పెట్టుకునేటోళ్ళు. ఏమనంటే స్పీకర్ కి విచక్షణ అధికారం ఉంది, స్పీకర్ ని ప్రశ్నించే అధికారం కోర్టులకు లేదనేటోళ్ళు. ఇప్పుడు సుప్రీంకోర్టు గతంలో మహారాష్ట్రలో గానీ మణిపూర్ లో గానీ అస్సాంలో జరిగిన సంఘటనలతో స్పీకర్ కొంతకాలం తర్వాత నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టు వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తా ఉంటుంది. అందుకనే ఇప్పుడు నోటీస్ ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా కొన్ని రోజుల్లో ఈ 10 మంది తమ సభ్యత్వాన్ని కోల్పోవాల్సిందే, వాళ్ళు ఎన్నికలు రావాల్సిందే, ఉప ఎన్నికలు. మరి ఉప ఎన్నికల్లో ఫామ్ హౌస్ పాలన బాగుందా, ప్రజాపాలన బాగుందా అనే సర్వే రిఫ్లెక్ట్ అయితే, ఆ సర్వే నిజంగా అయితే మాత్రం 10 మందిలో 10 మంది ఓడిపోతారు. లేదు ఈ సర్వే వేరు అనుకుంటే చూద్దాం. ప్రజలు మనమేం జ్యోతిషలం కాదు కాబట్టి ఇప్పుడున్న పల్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి ఉప ఎన్నికలు అంటే గుండెపోటు లాంటిదే. చాలా పెద్ద గుండెపోటు, పెద్ద ఖర్చు. మళ్ళీ అమ్మో ఇదంతా ఖర్చు గురించి వాళ్ళు భయపడరు, ఓడిపోతే ఇజ్జత పోతుంది కదా. ఇజ్జత పోతుంది. ఇంకోటి అసలు ఇప్పుడు ఎవరైతే టీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఉన్నారో ఒకవేళ నిజంగా ఉప ఎన్నికలు జరిగితే ఆ క్యాండిడేట్లకి మళ్ళీ సీట్లు ఇచ్చే వాళ్ళకి ముందు నువ్వు వెనక గొయ్యి అదే కదా సామెత ఉంటది కదా, కట్టుకున్నోడు పాట ఉంటది, ఆ పాటలాగా కట్టుకున్నోడు వదిలేసాడు ఉన్న పార్టీ నుంచి పోయారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ప్రజల్లో ఓడిపోతే రెండింటికి చెడ్డ రేవడ 10 మంది పరిస్థితి అదే ఉంది. వాళ్ళు చాలా గందరగోళ పరిస్థితి. ఆ పాట వేసి ఆ పాట కరెక్ట్ సెట్ అవుతుంది. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే సీట్ 4 సంవత్సరాల్లో పోతుంది, జనంలో పరపతి పోయింది. అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయిన అన్న 14 నెలల్లో ఏం అభివృద్ధి చేసి చెప్పాలి. ప్రజల్లో చిత్కారము, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా తూతూ అంటారు, వాళ్ళ ముఖం వాళ్ళ అద్దంలో చూసుకుంటే కూడా ఉంటుంది. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. సో అదండి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల మీద ఒక చిన్న విశ్లేషణ అయితే జరిగింది. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. ఇప్పుడు ఉన్నటువంటి అంశాలన్నింటి మీద రేపు రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుందని చూద్దాం. ఓవర్ టు స్టూడియో.